హాయ్ అండి. ఈ కర్బూజా చూసారా, ఇది తీసుకొచ్చి 3 డేస్ అవుతుంది. మా పిల్లలకి కట్ చేసి ఇస్తాను తినండిరా అంటే వద్దు వద్దు అంటున్నారు. ఇది ఇలా వేస్ట్ చేయడం ఇష్టం లేక దీంతో అయితే ఐస్ క్రీమ్ చేశానండి. ఫస్ట్ అయితే జీడిపప్పులు ఒక 10 తీసుకొని దాన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్బూజాలో ఉన్న సీడ్స్ సపరేట్గా, పల్ప్ సపరేట్గా మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సీడ్స్తో మనకైతే పని లేదండి. నానబెట్టుకున్న జీడిపప్పులు కర్బూజాలోని గుజ్జు అంతటిని కలిపి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక గిన్నెలో పాలు తీసుకొని పాలు మరిగేటప్పుడు ఒక 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కలిపేసి దాంట్లో యాడ్ చేయండి. దాంట్లోనే 2 స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ కర్బూజా పేస్ట్ అయితే ఉంది కదా, దానిని కూడా వేసి కలుపుకోవాలి. కొంతసేపటికి పాలు అయితే చిక్క పెడతాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు చల్లారాక దాంట్లో చిన్నగా కట్ చేసుకున్న పిస్తా, బాదం, కాజు అన్నీ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని దాని అంతటిని ఈ కర్బూజాలో అయితే మనం పోసేసుకోవాలి. పైన కూడా కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసానండి. తర్వాత పైన మూత పెట్టేసుకొని దాన్ని అయితే ఒక రోజంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. నెక్స్ట్ డేకి ఇదిగో ఇలా గడ్డలాగా అయితే అవుతుంది. దీన్ని అయితే మనం బయట తీసుకొని కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కర్బూజాతో ఐస్ క్రీమ్ అయితే ఫస్ట్ టైమే చేశానండి, కానీ చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.